పల్లవి అయితే పార్వతి వాళ్ళ ఇంటికి బామ్మని వాళ్ళు చూడడానికి వస్తూ ఉంటుంది. అలా బామ్మని చూడడానికి వచ్చేసరికి తలుపుకి తాళం వేసి ఉంటుంది. ఏంటి తలుపుకి తాళం వేసి ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళు కలిసిపోయే ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పల్లవి. అలా అనుకొని ఇది ఎలా అనుకునే కన్నా వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నా డౌట్ క్లియర్ చేసుకుంటాను అని పల్లవి అయితే అవని వాళ్ళ ఇంటికి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అలా స్పీడ్గా వెళ్ళేలోపు అవని అయితే ఎదురుగా వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని అవని పల్లవిని అడిగేసరికి నాకు బామ్మ బావగారు ఇంటి దగ్గర లేరు అంటే అక్కడ లేరు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకు అలా అనిపించింది అని చెప్పేసి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. నేను బామ్మగారు మీ దగ్గర ఉన్నారో లేదో చూసి వెళ్ళిపోతాను అని చెప్పేసి అవనితో అయితే పల్లవి అంటూ ఉంటుంది. ఆ విషయంలో అవని అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే ఏదో చెప్పడానికి అడ్డుకోవడానికి అయితే చూస్తూ ఉంటుంది కానీ పల్లవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పల్లవి లోపలికి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు బామ్మ ఆయన ఇంట్లో ఉన్నారని తెలిస్తే కొంప కొల్లేరవుతుంది. పెద్ద రాద్ధాంతమే చేస్తుంది పల్లవి. ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. అక్షయ్ అదే టైంలో దగ్గుతూ ఉంటాడు. అమ్మో ఈయన ఇదే టైంలో దగ్గుతున్నాడు ఎలా అని చెప్పేసి అనేసరికి ఇక అంతా వెతుకుతూ ఉంటుంది. అవని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ కనిపించకపోవడంతో అక్షయ్ ఉన్న రూమ్ వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అక్షయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ పల్లవి కానీ ఇప్పుడు నన్ను ఇక్కడ చూసిందంటే గ్యారెంటీగా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అక్షయ్ కూడా. అవని కూడా చాలా టెన్షన్ పడుతుంది.